పొద్దున మా రూపాయి ఎందుకు మమ్మీ కొన్ని అనింది. దోసకన్నాను. నాకల్లా ఎగ దిగ 2, 3 మాటలు చూసింది. ఏమ్మా అంటే, ఇన్ని కొన్ని ఎందుకు అని అడిగిద్ది. ఎప్పుడు నేను 2 సేర్లు ఒక సేరు తక్కువ ఎప్పుడు పోయలేదు. కానీ ఇప్పుడున్నది మేము ముగ్గురమే కాబట్టి సారిపోతాదిలే అన్నట్టు కొన్ని ఒక పావు కాదు 1.5 పావు వేసా. అందుకు ఆమె నాకలా ఆశ్చర్యంగా చూసింది. అన్నం అయితే సాయంత్రం అంతా ఉంది. నేను అసలు పొద్దున్నే తినలే, మధ్యాహ్నం తినలే. నాకు ఆకలి కాలే ఎందుకో. ఇంకా పప్పు ఉంది. నేను గన పొద్దున్నే మధ్యాహ్నం తింటేనా ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ఇది పప్పు కాదు. అనుపు గింజలు ఉంటాయి కదా! అవి ఎండిపోయినటియి. వాటిల్ని వేయించి బ్యాళ్ళు చేసి అమ్ముతున్నారు రెడ్డమ్మ కొండలు అని చెప్పా కదా! ఆ బ్యాళ్ళు. మొన్న పులుసు చేసింటే బాలేదని చెప్పా. ఇవాళ పర్ఫెక్ట్‌గా కుదిరింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. నెయ్యి వేసా సూపర్ ఉంది టేస్ట్. మా పిల్లలు బాగుంది మమ్మీ ఈరోజు అని చెప్పారు. నాకు ఆకలి కాలేదు. అందుకే తినలేదు నేను. దోస పిండి కొడదామనేసి ఈ డబ్బా తీసా. డబ్బా ఎతుకుతుంటే ఇదిగో ఉసిరికాయ ఎండబెట్టిన ముక్కలు కనిపించాయి. కొన్ని నోట్లో ఏసుకున్నా. ఇయైతే మొక్కజొన్న గింజలున్నాయి దీంట్లో. వీటిలో ఏం చేస్తారో అర్థం కావట్లేదు. పొట్టు పెట్టి రొట్టెలు చేస్తే బావుంటాయా అని ఆలోచన చేస్తున్నా. ఇందులో కందులున్నాయి. ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ ఎండబెట్టి బ్యాలు చేసుకుందాం అనుకుంటున్నా. పచ్చిమిరపకాయలు మాగినాయి అబ్బా మా చెట్టుకి ఈరోజు. ముదిరిపోయి. నేను అనవసరంగా పెరికేసాను. చెట్లున్నాయి ఇంకా 4, 5. ఎందుకు ఇది ఉంచాలనిపించింది. ఉంచినందుకు 4 కాయలు కాసింది అబ్బా. వంకాయలు కూడా సుమారుగా కాసింది. ఇంకా దోశలు రెడీ అవుతాయి. దోశలమ్మ దోశలు. ఇవాళ దోశలకి పల్లి చట్నీ మా లడ్డు కలబెట్టి ఊరంతా చేసింది దాన్ని. ఇంకా అన్నం కూడా చేసా క్యారీకి. మళ్ళీ కలబెట్టిన వచ్చిందిరా స్వామి. నీ మూత అవుతుంది గట్టిగా కాదు చిక్కగా అవుతుంది కలబెడితే ఆ చట్నీ. ఇప్పుడేం చిక్కగా లేదు అదే. రాత్రి ఒక పావు పోసిన 1.5 పావు పోసిన అని చెప్పా కదా నిన్న దోశలకి. రాత్రి దోశ పిండి దొరగానే నాకు దోశ లడ్డమ్మ ఇడిసలా పోసిందాక. రాత్రి 3 దోశలు తినింది. దోశలు అనేసరికి కడుపు పెద్దదైంది రాత్రి లడ్డుకు. ఇంకా 3 దోశలు తిని పడుకున్నాడు. ఇప్పటికి సరిపోతుందిలే మంచిగా దోశ. కానీ నేను పనికి పోవాలా. పనికి పోయి వచ్చి మంగడుకొని తిని 3 జాకెట్లు ఉన్నాయి కుట్టేసి 3 జాకెట్లు కుట్టేసి తర్వాత తలస్నానం చేసి ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకోవాలి ఇవాళ. రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి పిల్లలకి రేపు హాలిడే ఉంటుందో ఉండదో తెలియదు. ఉండని లేకుండా పోయి మనం పూజ చేయాలనుకున్నాం చేసుకుంటాం సింపుల్గా. అందరూ పోయినారు పనికి. రూపమ్మా కడుకోండి నాన్న దోశలు వేసుకుందు నేను పోతా పనికి. భవితమ్మా ఓ భవితమ్మా రూపమ్మని రమ్మని కడుక్కొని గరీ నా దోశలు పోసుకుంటారు. నేను పనికి పోవాలా. అందరూ పోయినారు. ఫస్ట్ నా పేరే వచ్చాను. ఫస్ట్ కాదు 3వసారి చూడుకో. దూరం నడిచిపోవాలి. రమ్మను మీటింగ్లు చేసి అక్కకు. పిల్లలకి పనులు చేస్తా అంటే అలవాటు చేస్తారు. బాగా చేస్తుంది రూప. వంట మాత్రం సూపర్గా చేస్తుంది. ఓపెన్గా కూడా చేస్తుంది. కాకపోతే బొగ్గులు గంటలు అన్నీ ఎక్కువ పడుతుంది అనమాట. ఈడ పొయ్యి కాడ పెను పెట్టేసింది. ఉపాధి పనిపోయినాక ఎట్లా పోతావు అని చెప్పు. పెను పొయ్యి మీద పెట్టేసింది. నువ్వు వంట రావాలంటే అని చెప్పు. మునగాకైతే చెట్టుకు మునకాయలు కోసే క్రమంలో అప్పుడప్పుడు కొమ్మలు విరిగిపోతాయి కదా. ఆకంతా పడేయడం నాకు ఇష్టం లేదనమాట. అందుకోసం ఈ ఆకును అంటే విరిగిపోయిన కొమ్మకల్లా ఆకు అంతా పెరికేసి కవర్లో వేసి పెట్టా. ఇవాళ నేను దీన్ని ఉడకబెట్టా. చాలా కాలిపోతుంది. చెయ్యి ఏమైపోతుంది కూడా మనకు తెలియదు. ఈ అలసందలు అయితే ఒక పిరికడ నల్ల అలసందలు ఉండే. వాటిని ఏం చేయాలో అర్థం కాలే. ఈరోజు నానబెట్టి పొద్దున్న లేవగానే దీంట్లో వేసి కింద ఫస్ట్ తర్వాత ఆకు వేసాను. చల్లార్చాలి. చెయ్యి కాలిపోతే చెయ్యి మళ్ళీ నాకు బగ అంటుంది. ఫ్యాన్ కింద పెడదాం బయటకి ఎత్తి చల్లారుతుంది. తర్వాత పొడి చల్లుకొని తిన్నాం. ఒక బ్లౌజ్ అయితే కుట్టా. టైం అయితే 1 గంట అవుతుంది. 1 గంటకు ఒక బ్లౌజ్ కుట్టింటే 5 గంటలకు 5 అయిపోతాయా 4 అయిపోతాయిలే. మనం తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నిదానంగా కుడతాం కాబట్టి గంటకు ఒక జాకెట్ పర్వాలేదు. మళ్ళీ కూర్చొనేసి 5 జాకెట్లకి హెమ్మింగ్ చేసేసి ఈరోజు 5 బ్లౌజులు కుట్టాలనుకున్నా. 4 కుట్టి 3 హెమ్మింగ్ చేసి ఇంకా మా అమ్మ ఊరు అక్కయ్యి 3 ఇచ్చేసా. స్కూల్ బస్సు పోతుంటే ఇంకా మా అమ్మ ఊరికి ఆ బస్సులో మా ఊరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇచ్చేసా. ఇంకా ఇది ఊర్లో వాళ్ళది. ఇదొకటి కుట్టేసా. ఇప్పుడు ఇచ్చేయాలి ఊర్లో వాళ్ళకి కూడా. అన్నీ ఈరోజు ఇచ్చేటివి ఇవి 4 కుట్టా. ఇది ఒకటి పెండింగ్ పడిపోయింది. ఇది ఎప్పుడైనా కుట్టొచ్చు అనేసి రేపు పండగ చేసుకుంటున్నాము. నాగుల చవితి పండగ. పిల్లలకి స్కూల్ లేదంట రేపు. ఇంకా రేపు నాగుల చవితికి ఒక్క పొద్దుండి పాలు పోసేసి వచ్చి మర్నాడు శనివారం వెంకటేశ్వర స్వామికి అన్నం పప్పు పాయసం చేసి పళ్ళెం వేసుకుంటారు. మా ఊర్లో అట్లా చేస్తారు శ్రావణ మాసంలో. మొన్న నిండు ఒక పొద్దు ఉండలేదు. ఎందుకంటే నేను పర్సనల్ ప్రాబ్లం వచ్చింది అందుకోసం.
ఇప్పుడు టైం ఎంత 6 అవుతుంది. ఈ టైంలో ఆ బట్టలు ఉతకాలి. అంటే ముందే ఎందుకు హుషారుగా లేనంటే నేను ఆదివారం ఒక పొద్దుండి మళ్ళీ వచ్చే మూడో శనివారం వెంకటేశ్వర స్వామి పళ్ళెం వేసుకున్నాంలని ప్లానింగ్లో ఉన్నా. అయితే మేమే కాదు మా అత్త ఒక అత్త కూడా వాళ్ళు కూడా పర్సనల్ ప్రాబ్లం ఉండి వాళ్ళు కూడా పండగ చేయలేదు. మా మామ ఏమంటున్నాడంటే రేపు చేయండి, రేపు వరలక్ష్మి వ్రతం కదా, మంచి రోజే కదా, రేపు పుట్టకు పాలు పోసి టెంకాయ కొట్టుకోండి, మర్నాడు శనివారం పళ్ళెం వేసుకోండి అయిపోతుంది అని చెప్పి ఇంకా ఆ ప్లానింగ్లో వాళ్ళు ఉండే, నా ప్లానింగ్లో నేను ఉన్నా కాబట్టి ఇప్పుడు అనుకోకుండా రేపు చేద్దాం, రేపు హాలిడే మమ్మీ 3 days హాలిడేస్ అంట, ఇంకా శుక్రవారం శనివారం ఆదివారం పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కూడా చేసేద్దామని డిసైడ్ అయ్యా. రైతే అది 7 బట్టలు ఉతికేసి ఇన్ని బట్టలు మిషన్ వేసి ఇన్ని క్లీనింగ్ చేసేసి బయట క్లీనింగ్ చేసేసి పైన కూడా క్లీనింగ్ చేసేసి పనంతా అయిపోయిన తర్వాత పటాలు వేసి బొట్లు పెట్టేస్తా. తలస్నానం అయితే చేసేసాలండి. పొద్దున్నే లేచి పుట్టకాడికి పాలు పోసి వచ్చి సరిపోతుంది. పిండి దంచాలి, నల్ల పిండి తెల్ల పిండి అది చేసేసిన తర్వాత పోవాలి పుట్టకాడికి. ఇప్పుడు లెట్స్ కమ్ అండ్ డూ ఇట్ పని. నేను బట్టలు మిషన్కి వేసేసా. రూపాయి అయితే కింద పైన తుడిసేసింది. నేను బయట నీళ్ళు వేసి బండలన్నీ క్లీన్ చేసేసా. సద్దలు కూడా 3-4 గంటలు కడిగేసి నానబెట్టేసా. ఎందుకంటే పడుకునేటప్పుడు మొలక కట్టేసి పడుకుంటే పొద్దునకి మొలక వస్తాయి కాబట్టి అందుకోసం. ఇంకా పూజ చేసుకున్నామని పటాలన్నింటికీ బొట్లు పెట్టేసి పైన పెట్టేసి విగ్రహాలు ఉంటాయి కదా, వాటికి అయితే పంచామృతాలతోటి అభిషేకం చేద్దామని కింద అయితే పెట్టుకున్నాను. అన్ని సామాగ్రి పంచామృతాలు కావాల్సినవి అన్నీ కింద పెట్టుకుని ప్లేట్ పెట్టుకుని దాంట్లో విగ్రహాలన్నీ పెట్టేసి తర్వాత పంచామృతాలతోటి అభిషేకం చేసేసి మళ్ళీ నీళ్ళు వేసి క్లీన్ చేసేసుకొని లాస్ట్లో కొబ్బరికాయ తోటి మళ్ళీ అభిషేకం చేశాను. తర్వాత క్లీన్ చేసుకొని కలకలలాడిపోతుంది కదా మా పూజ గది. ఇలా కదా ఉండాల్సింది పూజ గది. ఎలానో ఉంటే ఎలా మరి? ఇలానే ఉండాలనుకున్నా. నాకు చాలా డిసప్పాయింట్ అయినా, చాలా కోల్పోయినా అనిపించింది. అందుకే మళ్ళీ తీసి ఇవాళ మొత్తం ఇలా అయితే చేసేసుకున్నా. పూజ చాలా ప్రశాంతంగా ఉంది. అభిషేకం కూడా చేసుకొని తర్వాత ఇలా అయితే చేసుకున్నాం. నాకైతే శివుడు నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, సత్యదేవుడు పటము ఇంట్లో పెట్టుకోవచ్చా? మేము వ్రతమా పొద్దు తెచ్చుకున్నాము. ఇంకా అది తీసి ఎక్కడో పెట్టాలా గుళ్ళల్లో అన్నారు. కానీ నాకు ఎందుకో పెట్టుకోను బుద్ధి పుట్టట్లేదు. కొనుక్కున్నప్పుడే అంటే షాప్‌లో కొనుక్కుంటాం కదా, అప్పుడు చూసినప్పుడు నాకు ఎందుకో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అందుకే అలా ఇంట్లో అయితే ఉంచేసుకున్నాను. మీరైతే కామెంట్ చేయండి. సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత పటం ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా అనేది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. కొందరు పెట్టుకోకూడదు అని చెప్పారు అందుకోసం. ఇదిగో కొబ్బరికాయ, పూలు, ఈ పామూతులు పూలైతే 3 రకాలు ఉన్నాయి. తమలపాకులు, ఖర్జూర పండ్లు, ఊదుబత్తీలు, కర్పూరం, అగ్గిపెట్ట, నూనె అయితే పెట్టుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ తర్వాత పెట్టుకుంటా. ఇదిగో పాలు, బియ్య పిండి కొట్టాలి. ఇందులో సద్దలు ఉన్నాయి, మొలగట్టాను. ఇంకా నువ్వుల పిండి కూడా కట్టాలి. ఇదిగో నువ్వులు ఉన్నాయి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది. పూజ చేసుకున్నాం కాబట్టి నిన్నైతే చాలానే చేశానులేండి. అనుకోలేదు ఇవాళ హాలిడే అయితే ఇవాళ చేసుకోవాలా, హాలిడే కాకుండా పోస్ట్ పోన్ చేయాలా అన్నట్లున్నా. అంటే నాగుల చవితి పండుగ అనమాట. ఈరోజు హాఫ్ డే ఒక పొద్దు, ఫుల్ ఒక పొద్దు కాదు కాబట్టి. వచ్చిన రోజు చేసుకుంటే ఫుల్ ఒక పొద్దు, లేకుంటే హాఫ్ డే ఒక పొద్దు కాబట్టి. ఇంకా పటాల ఇక్కడ క్లీన్ చేసి ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయింది. పూజ, టెంకాయ కొట్టుకోవడం, అభిషేకం అన్నీ అయిపోయింది పూజ గదిలో. ఇంకా తలుపులకి, బీరువాలకి, ఇక్కడున్న పటాలకి బొట్లు పెట్టుకోవడం పెండింగ్ ఉంది. ఇప్పుడు అది పూర్తి చేసేస్తాను. తర్వాత బియ్యం పిండి కొట్టేసి, నువ్వుల పిండి కొట్టేసి పుట్ట దగ్గరికి వెళ్తాను. ఓకే, బాయ్. మర్చిపోయా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే మనం పూజలు చేసే పనులు అంటే మాట్లాడే మాటలు చెడుగా మాట్లాడితే మన పూజా ఫలితం మనకైతే దక్కదు. నువ్వు పూజలు చేయకపోయినా, వ్రతాలు చేయకపోయినా, కొబ్బరికాయలు కొట్టకపోయినా, గుళ్ళ చుట్టూ తిరగకపోయినా, మంత్రాలు చదవకపోయినా, నువ్వు నిజాయితీగా ఉండి నువ్వు చేసే పనులు మంచి చేస్తూ ఉంటే నీకు మంచే జరుగుతుంది. ఇది మాత్రం 100% నిజం అనేది నేను నమ్ముతాను. కాబట్టి నాకు అబ్బినప్పుడు మాత్రమే నేను పూజలు చేసుకుంటా, అబ్బకపోతే చేయను. ఇది నేను అనుకున్న విషయం. ఇది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. ఉంటాను మరి. మనకి ఏమంటారు, స్తోమత, దానం చేసే స్తోమత ఉంటే చేయొచ్చు. చేయని స్తోమత లేనప్పుడు చేయకుండా కామ్‌గా ఉండడమే మంచిది. కానీ తినడానికి తిండి, తాగడానికి నీళ్ళైతే మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి మనకున్నంతలో రోజుకొక కుక్కకు ఒక బిడసన్నం, ఒక కాకికి ఒక ముద్దన్నం, ఒక చెంబుడు నీళ్ళు బయట తొట్టిలో పెట్టండి. కాకులు తాగుతాయి, కుక్కలు తాగుతాయి, పిచ్చుకలు తాగుతాయి, ఏమైనా తాగనీయండిలెండి. కానీ ప్రతి ఒక్కరు బయట తొట్లలో నీళ్ళు పోసి పెట్టుకోండి. ఈ కాలం ఆ కాలం అని కాదు, ఏ కాలమైనా సరే. ఎందుకంటే వర్షాలు తక్కువ పడుతున్నాయి కాబట్టి పక్షులు, కుక్కలు ఇలాంటివి నీళ్ళకు ఒకప్పుడు బయట బాత్రూమ్‌లు ఉండేవి. దాంట్లలో తొట్లు, బకెట్లు ఏడంటే ఆడ నీళ్ళు, బావులు, చెరువులు నీళ్ళనేవి కొరత లేకుండా, కల్ముషం లేకుండా ఎక్కడంటే అక్కడ ఉండేవి కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అన్నీ బాగా బతుకుతూ ఉండేవి. ఇప్పుడు మనము బాత్రూమ్‌లు లోపల కట్టుకోవడం, ట్యాంకులు పెట్టుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి పక్షులు చాలా ఆకలితో చనిపోతున్నాయి.
కాబట్టి ఎవరికి తోచినంత వాళ్ళు కానీ ఈ యొక్క సహాయం అయితే చేయండి. అది మానవత్వంగా మనకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అది నాకు చెప్పాలనిపించింది చెప్పాను. మీరేమైనా అనుకోండి. ఉంటాను. నాగలికి ఒక పొద్దు ఉంది కాబట్టి ముగ్గు పెట్టకూడదండి కోసం ముగ్గు పెట్టలే. ఒక పేడపస్ వేసి అలా అలకేసా. ఇదిగో మొత్తానికైతే ఇక్కడ బొట్లు పెట్టేసా. ఇక్కడ స్వస్తిక్ పెట్టేసా, ఇక్కడ పెట్టేసా, గుమ్మానికి పెట్టేసా, ముగ్గు వేయాలి మర్చిపోయినా. ఇదిగో వాకిలికి పెట్టేసా. ఇక్కడ పెట్టాలంటే కుర్చీ కావాలా, అందుకోసం పెట్టలేదు. ఇక్కడ దక్షిణామూర్తికి పెట్టేసా, అద్దంకి కూడా ఇట్లా స్వస్తికి పెట్టేసా. ఇంకా ఈ వాకిలికి కూడా ఇలా స్వస్తికి పెట్టేసా. ఇప్పుడు ఇంకా బియ్య పిండి నువ్వుల పిండి కొట్టుకొని గుడికి వెళ్ళడమే. ఇంకా ఈడ అమ్మ కనిపించే పిండి కానీ రాదు, పిండి దంచేది కనిపించే అమ్మ కానీ రాదు. ఏందో చెప్పు. గంగమ్మ కాదు, ఆడ పైన ఉండేది నాగమ్మ. రెడ్డు చూడు, ఆడుకొచ్చినాం మనము. ఎందుకు? ఓకే. పిండి చేసినావా? ఏమేం పిండి? చెప్పు లడ్డు. చింతపిండి ఏంది? ఇంకా పుట్ట దగ్గర టెంకాయ కొట్టుకుని దండం పెట్టుకున్న తర్వాత నాగలో దేవతలు ఉంటారు కదా, అక్కడికి వచ్చి ఇంకా పాలు పోసి మళ్ళీ నీళ్ళు పోసి దారం చుట్టేసి తీసుకెళ్ళిన పిండి పెట్టేసి కొబ్బరికాయ ఇది కొట్టేసి కొంచెం పుట్టమన్న నోట్లో వేసుకొని నీళ్ళు వేసుకొని తర్వాత నువ్వుల పిండి తెల్లపిండి తీసుకెళ్ళినటువన్నీ నోట్లో పెట్టుకొని దండం పెట్టుకుని ఇంటికి వచ్చాం. పగులకి వచ్చే పడుకున్నా. ఈరోజు రెస్ట్ తీసుకున్నాంలే. నిన్న 4 కదా 5 జాకెట్లు ఏమో కుట్టా కదా అనేసి ఈరోజు రెస్ట్ తీసుకున్నాం అనుకున్నా. పడుకోలేము. 4:30 5కి ఏమో లేసా. 4:30కి లేసాను. కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తాను. జాకెట్ ఒకటి కుట్టాలంటారు, రేపు పొద్దున్నకే కావాలంట, అర్జెంట్ అంట. ఇంకా నిన్న ఒకటి పెండింగ్ పడింది, అది ఇప్పుడు కావాలని వచ్చినారు. సచ్చింది గొర్రె అని ఈ టైంలో లేసి అది నేను అంటే రేపు కుట్టాల్సింది కూడా కట్ చేసేసి ఇప్పుడు కుట్టేసా. టైం 9 అవుతుంది అందరికి. ఇదొకటి కవర్లో ఉంటుంది, కుట్టేసి కవర్లలో పెట్టేసా. పొద్దున్న వచ్చి తీసుకొని పోతాను వేసి ఇంకా మనం వెళ్ళి తొంగవాలి. ఇది క్లీన్ చేసి పీసులన్నీ క్లీన్ చేసేసి పడుకొని నిద్రపోవాలి. మా పిల్లకాయలు 2 పడుకొని ఉన్నారు. ఇంకా నేను డ్రెస్ చేంజింగ్ చేసుకొని పడుకోవాలి. పొద్దున్న మళ్ళీ ఇంపార్టెంట్ కడిగి పోయొచ్చు. రేపు పిల్లలకి స్కూల్ లేదు. వీళ్ళు అచ్చక్కలు 2 ఇంట్లో గుడ్డలని తీసి అంగడి పెడతారు. ఏమేమో నా చీర కట్టి కులుగుతుంది. బడి లేకుంటే వీళ్ళు చేసే పనులు ఇట్లనే ఉంటాయి బీభత్సంగా. లచ్చక్క నీకు ఆ గౌన్ బాగాలేదు లచ్చక్క, అయిపోయి నువ్వు కూడా చీర ఇపోయి లచ్చక్క. చింపి పెట్టాను దాన్ని, అది నలిగిపోయింది. బాగుంటుంది చీర. ఎందుకు బాగుంటుంది? బాగా కట్టుకున్నావు, ఇంకేం ఇబ్బంది ఏమి లే, బతికేచ్చావు. చూడండి పూరీలు అట్లాడుతున్నాయి. పొద్దున్నే చపాతీ చేద్దాం అనుకున్నా, కొబ్బరి పచ్చడి ఉందని. మా లడ్డక్క వచ్చి పూరి కావాలండి. ఇంకా లడ్డక్క కోసం పూరి అయితే చేసా. పూరి పొంగినట్టు పొంగుతాను వీళ్ళు ఈరోజు. గౌన్లు అజుడు కావాలని మాపుతుంది లడ్డు అయితే. ఇంకా గౌన్ లడ్డు బర్త్డే ఉంది ఈ నెలలో, అందుకోసం గౌన్ అది బాగుంటుంది. మళ్ళీ అప్పు చేసి గౌన్లు ఎందుకు తేవడం, ఉండేటి అడ్జస్ట్ చేద్దాం అనేసి. ఈ పిల్లల గౌన్లు కావాలన్నా 1000 రూపాయలు లేని గౌన్లు రావు. ఎందుకు ఊరిక 1000 రూపాయలు అయిపోయి చేసుకోవడం. ఎప్పుడు యూనిఫామే, గౌన్లన్నీ పైకి పోతుంటాయి. అందుకోసం ఉండేది వెచ్చ ఏదో ఒకటి అంతే. పుల్లు అబ్బా ఏం ఆనందం స్వామి, ఆనందం ఎక్కువ అయిపోతుంది లడ్డుకి మధ్య. కొట్టుకోకండి తల్లి, కొట్టుకొని సింపుకోకండి పిల్లలు. మళ్ళీ అకంటే పిల్లలు ఆనందంగా ఉంటారు. ఇవాళ పెళ్ళికి వెళ్ళాలి.
పెళ్ళికి వెళ్దామనేసి టౌన్కి వెళ్ళా, కొంచెం పని ఉంది, చూసుకుందామని. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ తీసుకుందాం అనుకున్నా. బ్యూటీ పార్లర్ ఆమెకు పానం బాలేదంట, నేను తీయలేను కానీ పోనీ ఉండకండి. ఎడసాకండి ఒకటి ఏమైనా ఉండేది ఎట్లా ఒకటి ఉంటాం కానీ తలకు పెయింట్ వేద్దాం అనుకుంటున్నా. ఎందుకు నాకు కూర్చోడానికి ఓపిక లేదు, పడుకోవాలనిపిస్తాను రా. అందుకే గమ్మగా పడుకున్నా. ఎటా వెళ్ళానని చెప్పి వాడు పోయి అడగపా. మా లడ్డుకి చాక్లెట్లు తీసుకొచ్చా, బీరువాలో దాచేసా. ఇంకా రోజు చిల్లర కావాలని ఏడుస్తారు. ఇది మా లడ్డుకు రోజు 5 రూపీసే కావాలి, ఎక్కువ వద్దు. రోజు వచ్చారు దగ్గరికి మా 5 రూపీస్ మా అంటది. అందుకోసం 1000 రూపాయలకు చిల్లర 5 రూపాయల కాయిన్స్ తీసుకొచ్చా, దాచేసా. నేను 2 పూరీలు తిని కడుపులో బాగానే ఇంకా ఒక అర్ధ అరటిపండ్లు తీసుకొచ్చా, దేవుడికి పక్కన 2 పెట్టేసి నేను 2 రూపాయలు మెక్కేసాం. మంచి 2 పూరీలు తిని మంచి 2 అరటిపండ్లు తిని కూకున్నాం. సాయంత్రం వెళ్ళి పోదాం అనుకుంటున్నాం, ఎట్లా అవుతుందేమో. పెయింట్ వేయాలా వద్దా అని ఆలోచన చేస్తాను. మస్తు నడిచిపోయినాయి ఈ నడిచిపోయిన పెయింట్ వేయకుంటే ఏమవుతుందంటే పేర్లు లేకపోయినా ఉన్నంత ఫీలింగ్ వచ్చి గోకేయాలనిపిస్తుంది. ఒకటేమైనా ఎంతగా గోకేయాలనిపిస్తుంది అంటే ఉండే ఎంట్రులు రాపి అంత గోకేయాలనిపిస్తుంది. నడిచిపోతే అది పీకులాడు నాకు. ఆ నవ్వు లేకుంటే నేను అసలు ఎంట్రుకలు పెయింటింగ్ వేయను, సరిచేసేదాన్ని. కానీ నవ్వు తట్టుకోలేకపోయింది, పెయింట్ కొట్టాల్సి వస్తుంది. ఈ పెయింట్ వల్ల నాకు కూడా వచ్చింది. మా లడ్డుకు 4 నోరు ఉంటుంది స్వామి, మా ఇంట్లో ఎవరు లేదు అంత పెద్ద నోరు. ఎక్కడ మ్యా మనిషిగా కాదు నువ్వు అట్లా దుబ్బేస్తావు ఎడంటాడు అట్లనే చేతులతోటి అంత అట్లా లేచినానంటే అస్సలు బ్యా. ఇప్పండి గుడిలో ఎవరు కొట్టుకుంటారేమో భయం వచ్చి మళ్ళీ వీటిలో వాళ్ళు బట్టలు కుట్టాలి. కొంచెం నిద్రపోదాం అనుకుంటే ఈ గలాట్లో నిద్రపోతానా నేను నిద్రపోనిచ్చారా ఈ రాక్షసులైన. ఇంకా మొత్తానికి అయితే పెళ్ళికి వెళ్ళాలని డిసైడ్ అయినాము, మా తోడుకోడలు నేను. మా ఊర్లో అందరూ ఇంటికి ఒకరు పోతున్నారు ఖచ్చితంగా, మా వాళ్ళే కాబట్టి. ఇంకా నేను కూడా స్నానం చేసి శనివారం కదా కొబ్బరికాయ కొడదామనేసి పాలు అరటిపండ్లు అయితే తీసుకొచ్చిన. పాలు బెల్లం వేసి పాలు కాంచి నైవేద్యంగా పెట్టేసి అరటిపండ్లు నైవేద్యంగా పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టుకొనేసి పూలు ఇవాళ చాలా కాసినాయి మా చెట్లకు. అంటే ఇంట్లో కాసిన పూలతోటి పూజ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరన్నట్లు. మందారం పూలు ఎల్లో కలరు ఎక్కువ కాసినాయి, తర్వాత రెడ్ కలర్ 2 ఏమో కాసినాయి, సంపంగి పూలు, మల్లెపూలు, సన్నజాజులు, కనకాంబరాలు మొత్తం ఇంట్లో కాసిన చెట్లకి నందివర్ధనం పూలు. ఇంకా అన్ని పటాలకి మంచిగా నిన్న బొట్లు పెట్టినాం కాబట్టి ఇవాళ పూలు పెట్టేసి ఇలా అన్ని పెట్టుకొని దండం పెట్టుకొని పెళ్ళికైతే పెళ్ళికి పోతున్నాము. అందుకే ఇంత సుందరంగా రెడీ అయినాము. పిల్లలు తీసుకువెళ్ళాలా లేదా వద్దా అనేసి కొంచెం కంగారులో ఉన్నా. కానీ పిల్లలు ఇస్పెట్టి అయితే వెళ్ళను. వెళ్ళినానంటే నా ప్రాణం అంతా పిల్లల మీదనే ఉంటుంది. ఎందుకంటే ఏమో ముఖ్యంగా మా లడ్డు అయితే నిద్రలో ఏం చేస్తుంది తెలీదు. అందుకోసం తీసుకొని వెళ్తున్నా వాళ్ళని కూడా. హ్యాపీగా పోతే అంటే వీళ్ళతో పోతే నాకు ప్రాణం కుదురుంటుంది. పోయిన పెళ్ళి నేను కనీసం చూడగలుగుతా కళ్ళతో, లేకంటే అసలు నా కళ్ళే వాడే ఉంటే మనసు అంత ఈడే ఉంటుంది. అట్లా ఉంటుంది మన పని. ఓకే వెళ్ళేస్తాము. పెళ్ళికైతే చెమట కారిపోతుంది. ఇవాళ దేవుడికి ఇది అన్నం పప్పు పాయసం చేసి కొబ్బరికాయ కొట్టుకోవాలని నేను అనుకున్నా. కానీ పొద్దున్నే లేసి కొబ్బరి పచ్చడి చేసిందా నిన్న, అది అయిపోలేదు. నిన్న ఏమో అన్నం హ్యాపీ కాలేదు చెప్పాలంటే. మధ్యాహ్నం నువ్వుల పిండి అది కొంచెం తిని పడుకున్నాము. కొద్దిగా అన్నం తినేసి వేడిగా కొబ్బరి చట్నీ అన్నము, పచ్చి కొబ్బరి చట్నీ. ఇంకా సాయంత్రం అసలు ఆకలి కాలేదు. ఇంక పొద్దున్నే లేస్తే కొంచెం ఏమంటారు కొబ్బరి చట్నీ ఎక్కువగానే ఉంది కదా అని చెప్పి చపాతీ చేద్దామని పిండి వేసి ఉపాధి పని వచ్చేసరికి మా రూపా పిండి వేసుకుంది. మళ్ళీ వచ్చి మమ్మీ పూరి చేయండి. ఇంకా పూరి చేసినాము. ఆ పూరీలు తిని నేను టౌన్కి వెళ్ళొచ్చా. ఇంకా ఇంకా మధ్యాహ్నం మళ్ళీ అన్నం చేద్దామంటే వదిలే మమ్మీ పూరీలే తిందామన్నారు. ఆ పూరీలు మధ్యాహ్నం తినేసాము. పొద్దున్న ఇంకా పూరి చేసాం కదా, ఇప్పుడు అన్నం చేసి పప్పు చేసి అయిపోదు అనేసి ఇంకా చేయలేదు. రేపు వారం శనివారం చూస్తాం, అన్నం పప్పు పాయసం వండడానికి ట్రై చేద్దాం దేవుడికి పెట్టడానికి. అందుకోసం ఇవాళ పాలు తీసుకొచ్చి కాంచి పాలలో బెల్లం వేసి కాంచి నైవేద్యంగా పెట్టి అరటిపండ్లు 2 పెట్టి టెంకాయ అయితే కొట్టేసా ప్రస్తుతానికి. వెళ్ళి బయలుదేరుతున్నాం. టైం ఇప్పుడు ఎంత 4:30 అవుతుంది. ఇంకా సాయంత్రం ఉంటాం కాబట్టి ఇప్పుడే కొట్టేసుకొని బయలుదేరుతున్నాం స్నానం చేసి. వాళ్ళు అంటే కొత్తగా ఉండి లేవు, తీసుకొచ్చినా ఇంకా పైకి పోతాయి కిందికి పోతాయి, ఎదుటిలో ఇవ్వరికి డబ్బులు వేస్ట్ ఎదుగులేని ఉండే గవర్నమెంట్ వాడేసుకొని వెళ్ళిపోతున్నాం. ఓకే బాయ్. పెళ్ళికి వెళ్ళాము కానీ అందరూ ఫుడ్ దగ్గరే ఉన్నారు జనాలందరూ. సర్లే అని చెప్పి మేము కూడా కొద్దిసేపు అలా వీక్షించి తర్వాత మేము కూడా వెళ్ళి తినేసి వచ్చాము. ఇంకా రిసెప్షన్, ఫోటో సెక్షన్ అవన్నీ జరుగుతున్నాయి. మేము కొద్దిసేపు అలా కూర్చొని మా పిల్లలు డ్యాన్స్లో పాటలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం మేము వెయిట్ చేసాము అట్లా. కాకపోతే అట్లనే ఉండిపోయినాం అనుకో, మళ్ళీ సడన్గా నిద్రపోవాలంటే మా పరిస్థితి ఏంటి? మా పిల్లలు ఇంకా వాళ్ళ దగ్గర మేము కావలి పడుకోవాల్సి వస్తుంది. ఇలా కాదులని చెప్పి ఇంకా అందరూ 2 బస్సులకి మళ్ళీ ఆ బస్సులలో ఇంటికైతే వచ్చేసాం జనాలంతా. పెళ్ళి అయిపోయింది. మా పిల్లలు పెద్ద తినాలి మాత్రమే, అసలు తినలేవా అంటాం కానీ మన ఇంట్లో లాగా ఉప్పు కారం వేసుకొని చేసుకోమడం కాబట్టి అక్కడ అన్ని చూడగానే కళ్ళకి ఇంపితం కాదు తినలేదు.
వచ్చేసాం. మా పిల్లకాయ మా లడ్డకాయ 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 తూగుతుంది. నిద్రపోయిందంట బస్సులో. వాళ్ళ అబ్బా ఒళ్ళో పడుకొని శివబ్బ ఒళ్ళో పడుకొని జిజ్జువి నా నాన్న నేను అమ్మ అని చెప్తుంది. అమ్మయ్యా ఏమా డ్రెస్ చేంజ్ చేసుకోనాలో రూపమ్మా. ఓకే టవలు తుడుచుకోవడానికి టవల్ అయితే తిన్నాక మూతులు ముక్కులు తుడుచుకోవాలంటే ఫైటింగ్లు ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసం టవల్ తీసుకెళ్ళాం. ఇంకా దీంట్లో ఏంటి ఉన్నాయి ఇది కింద వేయకండి. సోఫా మీద అసలు తీయదు రూపం. పక్కకి వెళ్ళి గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెడతాను. అట్లే కార్లో వద్దు సర్దుకోండి. ఏం లడ్డు ఐస్ క్రీమ్ అలా తినేవా లేదా? జిజ్జి కోరుతారు అప్పుడు ఇంకా. అమ్మా పనబెట్టుకుంటా నీ పరుచుకున్నాక నాన్న నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాక నైటీ వేసుకుంటా. మన డ్యూటీ నైటీ ఏ రోజు ఎక్కాలంగా. ఈ చీర తెచ్చుకొని నాకు తెలిసి ఒక 8 ఏళ్ళలో ఏమో అవుతుంది. ఈ చీర అనుకో చీర 2 చీరలు తెచ్చుకున్నా. మా అమ్మ 2000 డబ్బులు ఇచ్చే 1000 రూపాయల అబ్బా. అది ఒకటి 900 ఇది 700 పెట్టి తెచ్చుకున్నా. అయితే ఇది రెండోసారి కాదు. మా లడ్డు పుట్టినరోజుకి ఒకసారి కట్టుకున్నా. ఫస్ట్ పుట్టినరోజుకు తర్వాత మా అన్న పాప పుట్టినప్పుడు కట్టుకున్నా. మరి ఇప్పుడు 3 టైమ్స్ కట్టుకున్నా. అప్పుడు పొడుగు ఉండే రెట్టలు ఇప్పుడు పొట్టి అయిపోయినాయి. అంటే నా హ్యాండ్ అనేది జంప్ అయిందా నాకు అట్లనే అనిపిస్తుంది. నా చెయ్యి జంప్ అయిందేమో అనేసి నేను పొడుగు హ్యాండ్సే పెట్టుకున్నా అప్పుడు. కానీ ఇప్పుడు పొట్టి అది అట్లా పొడుగు లేదు అట్లా పొట్టి లేదు మొండి రెట్టలాగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కట్ చేయాలంటే వద్దులే అనిపిస్తుంది. ఇంకా మనము ఒక ఇప్పుడు 2 ఏళ్ళకు 3 సార్లు కట్టాము కదా. ఇంకా 10 ఏళ్ళ లోపల 2 సార్లు ఒకసారి కడతాం కాబట్టి కట్ చేయకూడదు. మన ఏజ్కి అప్పుడు సెట్ అవుతుంది ఇది కాబట్టి కట్ చేయకూడదని డిసైడ్ అయ్యాం. మా రూపా సో దాటి పడుకుంటే మంచిది మమ్మీ అనేటట్టు చూస్తాను ఎక్స్ప్రెషన్స్. టైం అయితే 10:15 ఇప్పుడు.